మీ శ్వేత మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అసలేం జరిగిందంటే అది జరిగింది. అలా వాళ్ళ నాన్నమ్మ వచ్చి ₹1,00,000 కోసం గొడవ చేస్తే మిమ్మల్ని పిలిచాను. మొత్తం అర్థమైంది సార్. నీ సంగతి ఇంటికెళ్ళాక చెప్పా. నేనేం చేశాను సార్? అబ్బా అన్న మిమ్మల్ని కాదు సార్, దీన్ని. సార్ మీరు క్లాస్కి వెళ్ళండి సార్. అలాగే వస్తానండి. సార్ ఇంతకీ వాళ్ళ నాన్నమ్మ ఎక్కడుంది సార్? ఆ పక్క గదిలో కూర్చున్నారు సార్. చూస్తావంటే పద. వస్తాను సార్. అలాగే నడు. Twinkle, twinkle, little star, how I wonder what you are. Up above the world so high, like a diamond in the sky. Amma. Amma. అమ్మా మా వస్తాడు బా వస్తాడు అని చెప్పింది ఆ పొట్టిది. ఇప్పటిదాకా రాలేదేంటి? అమ్మో కూర్చుని కూర్చుని కడుపు పుచ్చిపోతుంది. టాయిలెట్ ఎక్కడుందో ఏమిటో. ఇదిగా ఆంటీ. నిన్నే ఆంటీ. ఏంటవ్వా? అవ్వనా? మరి నేను ఆంటీనైతే నువ్వు అవ్వవు కాదా? అబ్బో ఇదెవరో మనకు తగ్గట్టే ఉంది. ఇదిగో చెల్లి, బాత్రూమ్ ఎక్కడుందో తెలుసా? నాకు తెలీదు. అది కూడా తెలీదా? అయితే ఏదో బతుకు బతికే కంటే ఎందులన్నా దూకి చావు. అమ్మో ఇక్కడే ఉంది. వెళ్ళేసి వస్తానా? ఎవరే కంప్లైంట్ ఇచ్చింది? ఏమండి? మీరు శ్వేత మామయ్యనండి. అలాగా? మా పాప చేసిన పనికి సారీ చెప్తున్నానండి. అయ్యో మీరు సారీ చెప్పడం ఏంటండి? అసలు మీ పాప ఏం తప్పు పని చేసిందని? మీరు గర్వపడే పనే చేసిందండి. గర్వపడే పనా? తలకి బుక్క పెట్టాడు గర్వపడే పనా? ఎలా అవుతుందబ్బా? అంటే అది నిజంగా ఇంత మంచి పాపకి మామయ్య అవడం మీ అదృష్టమే కదండి. ప్రిన్సిపల్ గారేమో ఒకలాగా చెప్పారు, మీరు ఇంకోలా చెప్తున్నారు. రెండిటికి పొంతనే లేదండి. అలాంటిదేం లేదండి. మీ పాప చేసిన సహాయం అంతా ఇంత కాదండి. హాస్పిటల్లో డాక్టర్ కూడా మీ పాపని పొగిడారు తెలుసా మీకు? పొగిడారా? పొక్క పెడితే తిట్టాలే గాని పొగడం ఏంటి? ఏంటో ఎందుకు పొగిడారండి? హాస్పిటల్కి తీసుకెళ్ళినందుకండి.
ఇదేంటి బయట నుంచి ఎవడ గొళ్ళం పెట్టినట్టున్నాడు? అమ్మో సౌండ్ వస్తుంది. మామకి దొరికిపోతాం. ఎలాగోలా మేనేజ్ చేయాలి. ఏమైంది? దోమలు కుడుతున్నాయి మామ, దోమలు. దోమలా? ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటామండి. అయ్యయ్యో అవే మాటలండి. మీ పాప ఇలాగే ఉండాలి. మా పాపకు చేసినట్టే ఎంతో మందికి చేయాలి. ఎంతో మందికి ఆదర్శం కావాలి. ఏంటి పొక్కలు పెట్టడంలోనా? మళ్ళీ ఏమైంది? ఈగలు కుడుతున్నాయి మామ. ఈగలా? ఈగలు ఎలా కుడతాయి? రాజమౌళి ఈగ సినిమా చూసినావా మామ? చూసానే. అందులో ఈగ విలన్ గాను కొట్టి కొట్టి చంపుతుంది కదా, అటువంటిదే నన్ను కుడుతుంది మామ. నీ లాజిక్ కి నేను ఆన్సర్ చెప్పలేను గాని నన్ను వదిలేయి. సరేనండి, మీకు మీ పాపకి ఇంకోసారి థ్యాంక్స్ అండి. ఉంటానండి. మంచిదమ్మా. ఏయ్ ఏయ్, మామ పద పోదాం. ఏంటో పద. రేయ్ సచ్చినోళ్ళారా, తలుపు తీయండ్రా. ఆవిడతో మాట్లాడారా? మాట్లాడాను సార్. ఏమన్నారు? కన్నం పెట్టినందుకు థ్యాంక్స్ చెప్పారు సార్. థ్యాంక్స్ చెప్పారా? సార్ నాకు అర్జెంట్ వర్క్ ఉంది, వస్తాను సార్. సరే సరే అలాగే. ఏయ్ జాగ్రత్త చదువుకో. అట్లానే మామ. బాయ్. బాయ్ మామ, బాయ్. అయ్యో అయ్యో, ఈ కంపలను ఎంతసేపు ఉండాలా ఏమిటా? ఒరే ప్రిన్సిపల్ సచ్చినోడు, తీయరా తలుపు తలుపు తీయండ్రు, తలుపు తీయండ్రు. ఏంటా శబ్దం? అయితే బాత్రూమ్ లో ఎవరు ఉన్నట్టున్నారు సారు. అవునా? అలాగా? ఏమైంది సార్? లోపల ఎవరు ఉన్నారండి? మీరు సూపర్ సార్. ఎందుకే? తలుపు మూసే ఉన్నా లోపలెవరో ఉన్నారని చెప్పారంటే గ్రేటే కదక్కా. నిన్ను నీ బొందే లోపలెవరో తలుపు కొడుతున్నారు. ఆ శబ్దం విని చెప్పాడు ఆయన. తీయండి, తలుపు తీయండి. అయ్యో తీయండి, తీయండి సార్. తీయండి సార్. ఎవరు? ఎవరన్నా తలుపు తీసింది? ఎవరు? అయ్యో మీరు నిజంగా గ్రేట్ అత్తయ్య గారు. ఎందుకే? లోపలికెళ్ళి బయట గొళ్ళెం పెట్టుకోగలిగినందుకు. బయట నేను గొళ్ళెం పెట్టడం కాదే, ఏ వెధవో పెట్టుంటాడా? ఏయ్ చెప్పరా, ఎవరా గొళ్ళెం పెట్టింది? నేను పెట్టలే మేడం, ఈ శ్వేత పెట్టిందేమో. ఇదా? ఇది ఫ్రీగా దండమే పెట్టదు, కష్టపడి గొళ్ళెం ఏం పెడుతుంది? ఇది పెట్టుండదు. లే నేనే పెట్టినా. నువ్వా? ఎందుకు పెట్టావే? ఎందుకు పెట్టావు? లోపల పెట్టుకున్నావా లేదో అని పెట్టినా. ఏయ్ వెధవ డ్రామాలు ఆడుతున్నావా? ఏయ్ మీ మామ వస్తాడన్నావు, పిలు. అదేంటి, వాళ్ళ మామతో మాట్లాడారంట కదా? ఏయ్ ఎవరు? ఎవరు? నేనా? అవును మీరే. తలకి బొక్క పెట్టినందుకు థ్యాంక్స్ కూడా చెప్పారంట. ఏయ్ అలా ఎవరు చెప్పారు? వీళ్ళ మామ. వాడు కూడా దీనికి తగ్గట్టే ఉన్నట్టున్నాడు, అందుకే నన్ను కలవకుండా కలిశానని చెప్పుంటాడు. ఏమోనమ్మా, మీరు పిలిపించమన్నారు, పిలిపించాను. నా పని అయిపోయింది, వస్తాను నేను. హలో సారు, నేను నిన్నంత తేలిగ్గా వదులుతాననుకున్నావా? నీ ఇంటికి వస్తా, నష్టపరిహారం వసూలు చేస్తా. బొక్క పెట్టింది ఎవరు? నువ్వే. మరి మామతో ఏం పని? ఏం కావాలో చెప్పు, మనం చూసుకుందాం. ఓ సరేనే, అయితే నా నష్టం పూడాలంటే నువ్వు 3 రోజులు నా ఇంటికి రావాలి. నాకు కాళ్ళు పట్టాలి. అబ్బా, మా అత్తగారికి కాళ్ళు పట్టాలి. ఇంటి పనులన్నీ చేయాలి.
పంట పని కూడా చెయ్యాలి, నా బట్టలు ఉతకాలి, చెప్ప మా అందరి బట్టలు ఉతకాలి. నాకొచ్చిన నష్టం పూడ్చాలే. సరే ఈ స్కూల్ అయిపోయినాక వస్తా. అయ్యో, స్కూల్ అయిపోయే కంటే ఇంటర్కి వెళ్ళకొస్తానంటుంది అత్తయ్య గారు. ఏ తేడిది ఇంటి పెళ్ళైనాక వస్తా అంటున్నా. అలాగేనే ఈ రోజు నుంచి సరిగ్గా 3 రోజులు నువ్వు రావాలి. నేను చెప్పిన పని కాదనకుండా నువ్వు చెయ్యాలి, లేదంటే నీ ఇంటికొచ్చి మీ మామతోనే తేల్చుకుంటానే. పదనే. 3 రోజులు కాదు ముసలి, ఒక్క రోజు చాలనిపిస్తా. చూసుకో. ఏమిటి ఆ డాన్స్ అలా ఉంది? ఒక నవ్వు లేదు, డాన్స్ చేస్తున్నానన్న ఆనందమూ లేదు. అసలు ఎందుకలా ఎగురుతున్నారు? చిల్లర డబ్బులు పెంకుంటారు, గొంతులోంచి కడుపులోకి వెళ్ళాలని అలా ఎగురుతున్నారు. నేను డాన్స్ ఆనందంతో చేస్తున్నానే. మరి దీని మొహంలో ఏడుస్తున్నట్టుందేంటి? అంటే గీత ఆరోగ్యం బాలేదన్న బాధ, శ్వేత ఇంటికొస్తుందన్న ఆనందం రెండు మిక్స్ అయ్యి నా ఫేస్ ఇలా తయారైందే. ఓహో, ఆ శ్వేత ఇంటికొస్తుందన్న ఆనందం ఇది. అవునే, దాన్ని దెబ్బ కొట్టాలి అనే నా కల గీతకు దెబ్బ తగిలాక గాని నాకు తీరలేదే. దీనికి బొక్క పడితే పడింది గాని ఆ శ్వేతకి పెద్ద బొక్క పడుతుంది. అదేంటి, రాయితో కొట్టింది గీతనైతే శ్వేతకి బొక్క పడ్డం ఏంటి? నోరు మీవే తిక్క మొహందానా. క్రికెట్ బాల్ తో ఆడతారు గాని రాయితో ఎలా ఆడతారే? అవునవును. అప్పుడు గీతకి రాయి తగులుతుందా, బాల్ తగులుతుందా? నువ్వేం విసిరితే అదే తగులుతుందా? విసరడం ఏంటే? అంటే గీత ఏం విసిరితే అదే తగిలింది అని దీని ఉద్దేశం అత్తయ్య గారు. చూడు, గీత విసిరింది బాలే, అదే తగిలింది బొక్క పడింది. అదందరికి తెలిసిన విషయమేనే, దానికి మీరిద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు? శ్వేత రావాలి, దాంతో ఈ ఇంటి పనులన్నీ చేయించాలి. మొన్నట్లాగా చైల్డ్ లేబర్ ఆఫీసర్స్ వచ్చి మిమ్మల్ని పట్టుకోవాలి, 10,000 ఫైన్ వేయాలి, అరెస్ట్ చేసి లోపల వేయాలి. చైల్డ్ లేబర్ ఆఫీసర్సా? అది నిజమే, పొరపాటున వాళ్ళు చూశారు, చచ్చామే. అయినా మీకంటే అది వీర ముదురు. తేడా వచ్చిందంటే ఇంకో 10,000 బొక్క పెట్టే రకం. అలాంటి దాంతో మీరు పనేం చేపిస్తారు? దాంతో పని చేయించాలనేదే నా పగ, నా జీవితాశయం. ఎన్ని కష్టాలైనా దాంతో పని చేయిస్తాను, దాని తెలివిని వాడుకుని డబ్బు సంపాదిస్తాను. దాని తెలివిని మీరు వాడేలోపు మన తెలివిని తల్లో స్ట్రా వేసుకుని మరీ తాగేస్తుంది ముమ్ముని. అది మన ఇంటికి వద్దత్తయ్య గారు. కావాలంటే మీరే దానింటికి వెళ్ళి పని చేయించుకోండి. దానింటికి నేను వెళ్ళి ఏం చేయించుకోవాలి? గుంటా అయినా అదొస్తే మీకేంటే బాధ? మాకేం బాధలేదు అత్తయ్య గారు. దాన్ని కొట్టిందన్న బాధలో గీత ఏమన్నా ఫీల్ అవుతుందేమో, కోపంలో దాన్ని ఏమైనా చేస్తుందేమోనని మా భయం. హలో, దానికంత సీన్ లేదు. ఒకవేళ ఉన్నా నేను నచ్చ చెప్పుకుంటాను, అంతేగాని దాని ద్వారా డబ్బులు సంపాదించే విషయంలో మాత్రం నేను ముండిదానే. వెళ్ళి పని చేసుకోండి. మనల్ని వెళ్ళమని ఆమె వెళ్ళిపోయిందేంటక్క?
అక్క. నిన్ను ఏమి నీకు అసలు బుద్ధుందా? ఆ శ్వేత వస్తుంది అంటే వద్దంటావేంటే? అంటే పగలో ఉన్న నువ్వు దాన్ని ఏమైనా చేసి జైలుకు వెళ్ళిపోతావేమో అన్న భయంతో అలా అన్నానక్క. నేనంటే ఎంత ప్రేమే నీకు. ప్రేమ తొక్క. జైల్లో ఉన్న జనాలు మేకప్ లేని నిన్ను చూసి చేస్తారేమో అన్న భయంతో. చంపేస్తాను. శ్వేతకి నాతో తన్నులు తినే టైం దగ్గర పడింది. అందుకే మనింటికి వస్తోంది. రేపటి నుంచి 3 రోజులు ఇక్కడే ఉంటుంది కాబట్టి దాన్ని దెబ్బ కొట్టడానికి నాకు బోలెడని అవకాశాలు దొరుకుతాయే. టైం చూసి నా రివెంజ్ తీర్చుకుంటానే. ఉసై శ్వేత, ఉసై శ్వేత. నీకు మూడింది. మస్తున్నవే శ్వేత. అవు బయటికి పోవాలంటే మామ ఒప్పుకుంటాడా? ఏం చెప్పాలి, ఏం మాయ చేయాలి? సరే చూద్దాం. నేను బయటకు వేస్తా మామ. ఏ ఆగో, ఏదో కలెక్టర్ ఉద్యోగానికి పోయేదానిలాగా పోయేస్తా మామ అని చెప్తున్నావంటే? ఎక్కడికి వెళ్తున్నావు, ఏ పని మీద వెళ్తున్నావు అని చెప్పా. నేను ఏడకి పోతున్నా మామ? ఆడుకోనికి పోతున్నా. ఎవరితో ఆడతావమ్మా? నీ పేరు చెప్తానే కాలనీల పిల్లలు వాళ్ళ తల్లులు భయపడి తలుపులేసుకుంటున్నారు. ఎందుకు మామ? ఎందుక? ఆడపిల్లలైతే ఫైన్లేసి చంపుతున్నావంట, మగ పిల్లలైతే పైన చెయ్యేసినందుకు కొడుతున్నావంట. సయ్యత్త గొట్టక క్యాడ్బరీ చాక్లెట్ కొనిస్తారు. చాలే, ఆడుకునేటప్పుడు చేతులు కాళ్ళు తల్లగుంటాయి ఎలా ఉంటాయా? అయినా నీకే ఆటలొద్దు. ఏ ఎందుకొద్దు? నేను బి సింధక్క లెక్క ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొడతా. ప్రేమ్ సాగర్ కోడలు ప్రపంచానికి తెలియద్దా? ఓహో, వెధవ డ్రామాలు ఆడొద్దు. ఆటల పేరుతో నువ్వు వీధిలోకి వెళ్తే ఆ తర్వాత నిన్ను వెతుక్కుంటూ వీధి కుక్కలాగా నేను తిరగాల్సి వస్తుంది. నోరు మూసుకొని ఇంట్లో ఉండు. నేనా నీకెళ్ళట్లే మామా. మరి మా ఫ్రెండ్ ఇంట్లో వంటలు నేర్పుతుండ్రు, పోయి నేర్చుకొని వస్తా. వంట? నువ్వు నువ్వు వంటలు నేర్చుకొని ఏం చేస్తావే? నీ కొండి పడతా మామా. అబ్బా, ఏం వంటలమ్మా? బీరకాయ తొక్కు, దోసకాయ తోలు, వంకాయ తోడుమెలా? గవెందుకు వండుతా మామా? నీ పిసినార్తనానికి తోలు తొక్కులు తొడుమెలు కాకుండా కూరలేం వండుతావే? ఏదో నాకు చేతనైనంత వరకు వండుతున్నాను, హ్యాపీగా బతుకుతున్నాను. దయచేసి నీ వంటలతో నన్ను చంపే ప్రయత్నం చేయకు తల్లి. సర్లే మామా, వంట నేర్చుకోనికి ఎట్లాగో పంపట్లేదు, కనీసం డాన్స్ నేర్చుకోనికన్నా పంపిస్తావా? డాన్స్ నేర్చుకుంటావా? ఎక్కడే? మున్సిపాలిటీ చెత్త కుండీలో. అక్కడ కూడా నేర్పుతారే? మరేడ నేర్చుకుంటారు మావా? మాస్టర్ ఏడు నేర్పిస్తే ఆడ నేర్చుకుంటా. పిచ్చిదానా, సంకలో సెల్ ఫోన్ పెట్టుకొని సిటీ మొత్తం వెతికిందంట నీలాంటిది. ఇంట్లో సూపర్ స్టార్ ని పెట్టుకొని డాన్స్ కోసం మాస్టర్ దగ్గర వెళ్తావా? ఇంట్లో సూపర్ స్టారా? గాడవడు మావా. ఓసేయ్, ఒకప్పుడు నేను సూపర్ స్టార్ అని నీకు తెలియదా? నువ్వు టవల్ స్టార్ కదా మావా, సూపర్ స్టార్ అంటవేంది? అదే డబుల్ స్టార్. మన స్టెప్పులు చూసి కుర్రాలు విజిల్స్ వేసేవారే.
మామనా? ఏంటి? లేకుంటే ఏంది మామ? వంగకుండా నీ పొట్ట కింద ఏముందో చెప్పు. అంటే నాకు పొట్టుందని ఎగతాలు చేస్తున్నావా? ఇంకా లాభం లేదే. మీ మామ టాలెంట్ ఏదో చూపెడతాను చూడు.